Subscribe to Color Frames. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మెగా వేలానికి ముందు అన్ని జట్లు 4 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉండగా ఈసారి నిబంధనలు మారబోతున్నాయి. ఇప్పటికే వేలం నిర్వహణపై ఫోకస్ పెట్టిన బీసీసీఐ రిటెన్షన్స్ రూల్స్ను సిద్ధం చేస్తోంది. 10 ఫ్రాంచైజీల ఓనర్లతో సమావేశమై జట్టు ఓనర్ల సలహాలు, సూచనలు వింది. మెగా వేలం నేపథ్యంలో జట్లన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. ఇదిలా ఉండగా వచ్చే ఐపీఎల్ ఎడిషన్ సమయానికి ఫ్యాన్స్ ఊహించిన విధంగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. 5 సార్లు జట్టును ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్ శర్మను పక్కకు నెట్టి ముంబై కెప్టెన్గా హార్దిక్ను నియమించారు. ఇలాంటి దారుణాల కంటే ఎంతటి హార్డ్ న్యూస్నైనా ఫ్యాన్స్ జీర్ణించుకోగలరు. తాజా నివేదికల ప్రకారం ముంబైకి బుమ్రా గుడ్ బై చెప్పబోతున్నాడట. రోహిత్ను కాదని హార్దిక్ను కెప్టెన్ చేయడం బుమ్రా మొదటి నుంచే వ్యతిరేకిస్తున్నాడు. బయటకు చెప్పకపోయినా సన్నిహితుల వద్ద బుమ్రా కాస్త అన్హ్యాపీగానే ఉన్నట్లు తెలుస్తోంది. అంతెందుకు గత ఐపీఎల్లో ఓ మ్యాచ్ సందర్భంగా బుమ్రా, హార్దిక్ మధ్య వాగ్వాదం జరిగింది. హార్దిక్ సూచనలను బుమ్రా బేఖాతరు చేయడం కనిపించింది. అప్పట్లో దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ సెన్సేషన్గా మారాయి. ఇది కాక పేస్ బౌలర్లకు కెప్టెన్ అవకాశాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ తర్వాత బుమ్రా ముంబై వీడుతున్నాడనే వార్తలకు బలం చేకూర్చుతోంది. కాగా ఆర్సీబీలోకి వెళ్లేందుకు బుమ్రా సంప్రదింపులు జరుపుతున్నాడు. ఆర్సీబీ ప్రస్తుత కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ను వచ్చే సీజన్లో రిటైన్ చేసుకునే అవకాశం లేదు. సో ఆ పోస్టు ఖాళీ కానుంది. ఈ నేపథ్యంలో వేలంలో బుమ్రాను తీసుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు సమాచారం. బుమ్రా మాత్రం కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చే జట్టులోకి వెళ్లేందుకే ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.